నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయా? ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకాలు, మహిళల సాధికారిత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, నిరుపేదలకు గృహాలు, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు, ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించింది. అయితే ప్రశ్న ఒక్కటే, ఈ పథకాలు నిజంగా అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయా? కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుంటున్నాయి, విద్యార్థుల చదువులకు అండగా నిలుస్తున్నాయి, రైతులకు భరోసా కల్పిస్తున్నాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. ఈ విజయాలన్నీ సంక్షేమ పథకాల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. కానీ మరోవైపు అవగాహన లోపం, సమాచార కొరత, కొన్ని పరిపాలన సమస్యల కారణంగా ఇంకా కొందరు అర్హులు పథకాల ప్రయోజనాలను పూర్తిగా పొందలేకపోతున్నారు. ప్రభుత్వం రూపొందించిన పథకం ఎంత గొప్పదైనా అది చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే దాని అసలు లక్ష్యం నెరవేరుతుంది. మిత్రులారా, ప్రభుత్వ పథకాలు ప్రజల హక్కులు, వాటి గురించి తెలుసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. అదే సమయంలో పారదర్శకంగా అమలు చేయడం, అర్హులందరికీ అందేలా చూడడం పాలన వ్యవస్థ బాధ్యత. సమాజ అభివృద్ధి కేవలం పథకాలు ప్రకటించడంలో లేదు, అవి నిజంగా ప్రజల జీవితాలను ఉపయోగపడ్డప్పుడే ఫలితం ఉంటుంది. ఒక రైతు ముఖంలో చిరునవ్వు, ఒక విద్యార్థి చేతిలో పుస్తకం, ఒక మహిళలో ఆత్మవిశ్వాసం, ఒక పేద కుటుంబానికి భద్రత కలిగినప్పుడు ప్రభుత్వ పథకాల విజయాన్ని కొలవవచ్చు. అందుకే మనం ప్రశ్నించాలి, తెలుసుకోవాలి, లబ్ధి పొందాలి, ఇతరులకు తెలియజేయాలి. ఎందుకంటే అవగాహన కలిగిన ప్రజలే సామాజిక అభివృద్ధికి బలమైన పునాది. ప్రభుత్వ పథకాల అసలు విజయం కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పులో ఉంటుంది. మీ ఆలోచనే మీ అభివృద్ధి, మీ పురోగతే సమాజ గెలుపు, సమాజ గెలిపే దేశాభివృద్ధి. This is Pravalika signing off AV News.